హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో మనం యూట్యూబ్ లో వాయిస్ ఓవర్ తో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఎలా అప్లోడ్ చేయాలని సిస్టర్ అయితే అడిగారు. బట్ ఈ వీడియో గానీ ఫుల్ గా చూస్తే సింపుల్ గా మనం ఎలా అప్లోడ్ చేయాలి ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే మన కింద ప్లస్ బటన్ ఉంటుంది. సో అది యాడ్ చేస్తే పక్కన యాడ్ ఉంది కదా, అక్కడ గ్యాలరీ ఓపెన్ చేయగానే మనకి ఏ వీడియో కావాలో అది సెలెక్ట్. ఫస్ట్ ఆ వీడియో అంతా లోడ్ అయిన తర్వాత డన్ కొట్టామంటే ప్రాసెసింగ్ అవుతుంది. ఫుల్ ప్రాసెసింగ్ అయిన తర్వాత ఇప్పుడు యాడ్ సాంగ్ పెట్టుకోవాలి. సో ముందే మనం సాంగ్ పెట్టి కూడా వీడియో అప్లోడ్ చేయొచ్చు, ఎలానా చేయొచ్చు. ఇవైతే సేవ్ చేసుకుంది, లేదంటే మనకి రికమెండెడ్ వస్తాయి, లేదా ట్రెండింగ్లో ఉంటాయి, లేదా మనం పైన సెర్చ్ చేసి మనకి తెలుగు సాంగ్స్ మనకి ఏం కావాలంటే అవి సెర్చ్ చేసుకోవచ్చు. ఏమైనా మూవీ గాడ్ సాంగ్స్ అలా మీకు నచ్చింది సెర్చ్ చేసుకోవచ్చు. నేనైతే ట్రెండింగ్ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇలా మ్యాక్సిమం ట్రెండింగ్ సాంగ్సే పెట్టుకోండి, కొంచెం మన వ్యూస్ అనేది బాగా వస్తాయి. లేదా మీకు నచ్చిన సాంగ్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఒక సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనం సెలెక్ట్ చేసుకోగానే మనక్కడ బ్లూ మార్క్ అనేది వస్తుంది. సో దాన్ని ఓకే చేసామంటే మనకి సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది. ఇప్పుడు పైన 2 సింబల్స్ లాగా ఉంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మనకి ఆడియో సాంగ్ అండ్ మనం వాయిస్ ఓవర్ 2 వస్తుంది. సో మీ ఇష్టం, ఫుల్ వాయిస్ ఓవర్ పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ తీసేయవచ్చు, లేదంటే కొంచెం అడ్జస్ట్ చేసుకొని అలా పెట్టుకోవచ్చు, లేదా మ్యూజిక్ కూడా ఫుల్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట. నేనైతే ఫుల్ వాయిస్ ఓవర్ పెట్టి కింద జస్ట్ కొంచెం ఒక 2-3 అలా పెట్టుకున్నాను అంతే. ఇప్పుడు మనం పైన సింబల్ ఓకే చేసామంటే తర్వాత నెక్స్ట్ కొట్టాలి. ఇలా చేయంగా మనకి ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ యాడ్ వచ్చి మనకి తంబైల్ అనమాట. సో మనకు నచ్చిన తంబైల్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత క్యాప్షన్ అనేది ఆ వీడియోకి తగ్గ పెట్టుకోండి. నేనైతే హౌ టు అప్లోడ్ వీడియో అలా పెట్టుకున్నాను, జస్ట్ మీకు చూపించడానికి. మీ ఇష్టం, మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ అనేది షార్ట్స్, ట్రెండింగ్, వైరల్, యూట్యూబ్ షార్ట్స్ ఇవి కొంచెం పెట్టుకోండి. కొంచెం మనకి ట్రెండింగ్ అవడానికి మంచిగా యూజ్ అవుతుంది. మళ్ళీ వీడియోకి సంబంధించిన కూడా కంపల్సరీ పెట్టాలి ట్యాగ్స్ అనేది. నేనైతే జస్ట్ చూపిస్తున్నాను హ్యాష్ ట్యాగ్స్. ఇప్పుడు అన్లిస్ట్లను పెట్టుకొని మనం అప్లోడ్ చేసి తర్వాత మనం టైమింగ్ అనేది సెట్ చేసుకుందాం. లొకేషను, మనకి రిలేటెడ్ వీడియో అవి సెట్ చేసుకొని అప్లోడ్ చేస్తాం. ఇక్కడ చూసారా సి వీడియో అనేసి, అక్కడ మనకి అప్లోడ్ అవుతుంది. ఇప్పుడు మనం వైట్ షర్ట్స్ అయితే ఓపెన్ చేసి మనకి వీడియో అప్లోడ్ అవుతుంది చూపిస్తుంది. మనకి ఎంతలో అప్లోడ్ అవుతుందో కూడా తెలుస్తుంది. రెస్ట్రిక్షన్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి, నన్ను ఉంది. అప్పుడు మనం టైం సెట్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఒక్కొక్కసారి కాపీరైట్స్ అలా ఉంటాయి కదా, అలాంటప్పుడు మనం ఇది డిలీట్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. వన్స్ అప్లోడ్ అయిన తర్వాత డిలీట్ చేయడం కొంచెం వ్యూస్ అనేవి తగ్గుతాయి. ఇప్పుడు యాడ్ డిస్క్రిప్షను, టైమింగు, లొకేషను, ప్లేలిస్ట్లో అయితే మీ ఇష్టము, ట్యాగ్స్ అవన్నీ ఇచ్చి మన పైన ఇంకా ఓకే అయిపోతే సేవ్ చేసామంటే వీడియో అయితే సేవ్ అయిపోతుంది. ఇంతే. మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కావాలంటే మీకు ఫుల్ వీడియో ఇంకా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్